నేను మీ మట్టి వినాయకుణ్ణి. నాకెంత పెద్ద మండపం కట్టారో. నేను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకుణ్ణి. నాకు చాలా పెద్ద మండపం కట్టారు. నన్ను నవరాత్రులు ఎంతో భక్తి శ్రద్ధలతో రోజుకో నైవేద్యంతో పూజిస్తారు. నన్ను కూడా భక్తి శ్రద్ధలతో రోజుకో నైవేద్యంతో పూజిస్తారు. నన్ను ఎంతో అంగరంగ వైభవంగా నిమజ్జనం చేశారు. నన్ను అంగరంగ వైభవంగా నిమజ్జనం చేశారు. నేను నిమజ్జనమైన గంటలోనే కరిగిపోతాను. నేను కూడా నిమజ్జనమైన వెంటనే కరగడానికి చాలా కాలం పడుతుంది. నేను నీళ్ళల్లో కరిగిపోయాక నీళ్ళల్లో ఉండే జీవరాశులకు చేపలకు హానికరం కానే కాదు. నా వల్ల నీరు కూడా కలుషితం కావు. నేను కరిగిపోయాక నా నుండి వచ్చే రసాయనాల వల్ల నీటిలో ఉండే జీవరాశులు అన్ని నాశనం అవుతాయి. నీరు కూడా కలుషితం అవుతుంది. నీళ్ళారయ్యి ఆ నీటిలో నువ్వు స్నానం చేస్తావరా? చెయ్యవు. మరి నేను కూడా చేయను. మనుషులు మీరే చేయకపోతే 9 రోజులు నన్ను పూజించి ఆ దరిద్రంలో పడేస్తారేంట్రా? పడేసే ముందు ఈతొచ్చా రాదా అని కూడా అడగరేంట్రా? కాడికో ఎవ్వడు నన్ను అడుగు డీజే టిల్లు ఇవ్వడని. మనం నిమజ్జనానికి డీజే కొడితే నీళ్ళ మునిగిన వినాయకుడు కూడా సర్రని బయటకు వచ్చి చెప్తాడు, టిల్లుగా వచ్చే సంవత్సరం కూడా నువ్వే కొట్టాలా నేనే మునగాల అని. అట్లుంటది మనతోని.